సరే అండి, వైసీపీ 2.0 అని చెప్పి ఒక యాప్ రిలీజ్ చేసింది. యాప్ గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు సార్? ఆశ్చర్యంగా ఉంది ఇది. వాళ్ళు దెయ్యాల వేదాలు వల్లించినట్టు వాళ్ళ సిస్టము చాలా ఒకటి గొప్పతనం ఉంది జగన్లో. ఏం చెప్తున్నాడు? నేను వస్తే ఈ రాజధానిని దారుణంగా దీన్ని చేస్తానని చెప్పగల ఏకైక మాజీ సీఎం. ఎవరో కూడా మీకు హెల్ప్ చేస్తాం, మీకు అన్న బాధలు ఉంటే తీస్తాం, దీన్ని ఇట్టా డెవలప్ చేస్తాం, మీకు మెడికల్గా ఈ సహాయం చేస్తాం, విద్యలో ఈ రకంగా చేస్తాం అంటారు. కానీ ఈయన నేను వచ్చినాక వీళ్ళు ఎంతైనా డెవలప్ చేయని, నేను కొట్టుకుంటూ వెళ్ళిపోతా, విధ్వంసం మా ఆయుధం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ పోటీగా తీసుకొచ్చామంటున్నారు. రెడ్ బుక్ అంటే ఏమీ లేదు. గతంలో చేసిన అరాచకాలకి ఎవడైతే తప్పు చేశాడో లీగల్గా యాంటీగా వెళ్ళి సంఘ విద్రోహ శక్తులుగా వెళ్ళిన వాళ్ళ కోసం అది. సో ఈ పార్టీలో అట్టా వెళ్ళరు. వాళ్ళు చేసిన పనికి ఈ 2.0 అని పెట్టి ఏ సమస్యలు రా అన్నారు. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్. చంద్రబాబు గారు టీడీపీ మైండ్ ఏంటంటే చక్కగా ప్రజలకి మంచి చేయటం, డెవలప్ చేయటం, వర్గాలకి కులాలకి మతాలకి వ్యతిరేకంగా అందరికీ కొంచెం మంచి సామూహికంగా మంచి చేయటానికి. అది ఆల్రెడీ తెలంగాణ ఈ రోజున ఈ పరిస్థితి ఉందంటే ఆయన ఆ రోజుల్లో చక్కగా హైటెక్ సిటీ కట్టి వరల్డ్ వైడ్కి అది చేసిన దాన్ని పునాదేసి ఇవాళ చాలామంది వచ్చి మేము వచ్చినాక ఇంత పెరిగింది. ఎక్కడ ఎవరు చేస్తే పెరిగింది? ఆ తెలుగుదేశం పార్టీ. సో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పెట్టిన ఎన్టీ రామారావు చాణక్యం మైండ్తో ఈ జనాలందరికీ మంచి చేద్దామన్న ఉద్దేశం టీడీపీ, ప్రత్యేకంగా చాణక్యనీతి మైండ్ ఉన్న చంద్రబాబు గారు. అందరి వల్ల కాదు. ఏది చాలామంది సీఎంలు ఉన్నారు. ఏది స్టేట్లు ఇన్ని స్టేట్లు ఉంటే 1, 2, 3, 4 స్టేట్లలో అవుతున్నాయేమో ఇట్ట. దాంట్లో 1, 2 దాంట్లో ఉన్నాడు. ఆ మోడీ గారు ఇదివరకు చేశారు, ఈయన ఆంధ్ర చేస్తున్నారు. ఈయనకి ప్రధానమంత్రి అవకాశం ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ఆ సంస్థల్లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా వేరే వాళ్ళకి ఇచ్చి నాకు ఆంధ్ర చాలు, ఉమ్మడి ఆంధ్ర డెవలప్మెంట్ చేయాలని చక్కగా కొన్ని లక్షల కుటుంబాలు, యావరేజ్ వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఓసీలు కూడా అందరూ ఉంటారు దాంట్లో. చక్కగా నలుగురికి సహాయం చేసే స్థితికి వెళ్ళారు. సంవత్సరానికి ₹1 కోటి అట. అది ఏమైపోతాం అనే దాంట్లో ఒక దారి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వీళ్ళు ఏమన్నారు? మళ్ళీ మేము వస్తే విధ్వంసం ఇవన్నీ చేస్తాను ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారో ఆశ్చర్యం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు దాంట్లో కష్టపడాల్సింది. ఒక రోడ్లు వేసారా? ఏమీ లేదు కదా. ఇప్పుడు వేస్తా అంటే ఇది మనం ఏమైపోతున్నామని వరల్డ్ లెవెల్లో ఓ ర్యాంక్గా ఓ సిట్టింగ్ చేద్దామని నిద్ర ఆహారాలు మానేసి చక్కగా చేస్తా అంటే వీళ్ళు పెట్టారు. ఆ రోజుల్లో వీళ్ళు కూడా మాకు 15 లక్షల కోట్లు వచ్చాయన్నారు. ఒక్కటి ఇంప్లిమెంట్ చేశారు, ఒక్కళ్ళు నమ్మట్లా. ఈ చంద్రబాబు అనే ఒక బ్రాండ్ విజన్, అసలు ఆయనకి మేధావి. ఆయన్ని నమ్మి ఇన్ని కోట్లు ఆల్రెడీ కియా ఆయన పంచాను అంటున్నాడు. ఏం పంచారు? అప్పు చేశారు వాళ్ళు 9 లక్షల కోట్లు ప్లస్ కియా ఇటువంటి వాటిలో వచ్చిన ఆదాయం ఎంత, ఇటువంటి ఎన్నో చేశారు. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ లెవెల్లో వాటిని తీసుకొచ్చి ఇది చేయడానికి కూడా వెళ్తున్నారు. అట్లాగే ఆయన వారసుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన ఎన్నో ట్రోల్ చేశారు, మానసికంగా కొంగదీసి దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఆయన వైజాగ్లో ఆల్రెడీ ఎంత మంచి చేశాడు, దాని మీద ఎంత వస్తుంది లాభం. ఇవన్నీ గూగుల్ డేటా సెంటర్ అది స్టార్టింగ్. ఆయన ఇది ఆంధ్రాకి ఎట్టా ఆదాయం తీసుకురావాలి, ఎంత బాగు చేయాలి, ఒక 20 లక్షల మందికి మనం ఎట్లా జాబ్ చేయాలా, వాళ్ళ ఫ్యామిలీలకు అండగా ఉండాలనే ఆలోచన వీళ్ళది. వాళ్ళు మేము వస్తే డిస్టర్బ్ చేస్తూ ఉంటున్నారు అంటే ఏం చేద్దామని ఆంధ్రాని. అందుకని వాళ్ళు కనీసం ఫండమెంటల్స్ కూడా ఆలోచించట్లా. వీళ్ళ అభివృద్ధి చూసి ఇది ఇట్టాగే వెళ్ళిపోతే మన పార్టీ ఏంటని పిచ్చి ఆలోచన పెట్టి పిచ్చి ప్రాణాపంలో ఈ టైమే చేస్తారు వీళ్ళు. ఇంతకన్నా లేదు. దీని గురించి ఎక్కువ మాట్లాడతాం అనవసరం. ఆ పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంతే.